ఈరోజు మీకు 3 రకాల వంటలు నేర్పించబోతున్నాను. సో మిల్లెట్ పొంగల్, ఇన్స్టెంట్ మిల్లెట్ పొంగల్. ఈ పొంగల్తో మిల్లెట్ వడలు, మిల్లెట్ రొట్లు చేసేది నేర్పిస్తాం. సో 3 రకాల వంటలు మీరు చేసుకోవచ్చు ఒక మిల్లెట్ పొంగల్తో. సో ఇది ఇన్స్టెంట్ మిల్లెట్ పొంగల్ మిక్స్. సో దీన్ని తీసుకొని 1:4 రేషియో, ఒక కప్పు మిల్లెట్ పొంగల్ పొడి అయితే 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసి మీరు కుక్కర్లో 4 to 5 విజిల్స్ పెట్టేసి తీసేసినారంటే మిల్లెట్ పొంగల్, ఇన్స్టెంట్ మిల్లెట్ పొంగల్ రెడీ. ఓకే, సో అది ఈజీ వే. ఇప్పుడు మేము చెప్పించబోయేది నెక్స్ట్ మిల్లెట్ పొంగల్తో రొట్టి వడలు ఎలా చేసుకోవాలా అని. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిల్లెట్ పొంగల్ మిక్స్, మిల్లెట్ దోశ మిక్స్, రాక్ సాల్ట్, క్యారెట్, పచ్చిమిర్చి ముద్ద చేసుకొని మిక్సీకి వేసుకొని పెట్టుకొని ఉన్నాము, చాప్డ్ ఆనియన్స్ అండ్ ఆయిల్. సో వన్స్ మీరు పొంగల్ చేస్తారు కదా మార్నింగ్, సో ఆ పొంగల్ కొంచెం లిక్విడ్గా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో వన్స్ అది చల్లారినాక ఇలా ముద్దగా అవుతుంది. సో దిస్ ఈజ్ పొంగల్ మేడ్ మార్నింగ్ చేసాము. ఈ పొంగల్ కొంచెం ముద్దగా గట్టిగా అయినప్పుడు మనం మిల్లెట్ రొట్లు, మిల్లెట్ వడలు చేసుకోవచ్చు దీంతో. సో 1 కప్పు మిల్లెట్ పొంగల్, 1 కప్పు మిల్లెట్ దోశ మిక్స్ చేసి, ఈ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేసి బ్యాటర్లా ఉంటలాగా చేసుకునేస్తే మీకు మిల్లెట్ వడలు, మిల్లెట్ రొట్టి చేసుకునేకి రెడీ అవుతుంది. ఇప్పుడు మేము అది చూపిస్తాం అనమాట. సో ఇప్పుడు మా దగ్గర 2 గ్లాసెస్ పొంగల్ ఉంది. 2 గ్లాసెస్ పొంగల్కి 2 గ్లాసెస్ మిల్లెట్ దోశ పౌడర్ వేసి మిక్స్ చేస్తాం. సో 2 గ్లాసెస్ మిల్లెట్ దోశ పౌడర్, 2 గ్లాసెస్ మిల్లెట్ ఉప్మా, దీనికి ఆనియన్ తగినంత, మిర్చి, ఇట్స్ గ్రైండెడ్ మిర్చి, కారం మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు. దిస్ ఈస్ క్యారెట్. సో దీనికి మీరు కావాలంటే పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేస్తున్నాం. కొంచెం పొడిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీరు రొట్టె పిండిలాగా తయారు చేసుకోవాలి. సో కొంచెం గట్టిగా ఉంది కాబట్టి లైట్గా వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాం. సిన్స్ క్యారెట్, ఆనియన్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి దానికి తగినంత కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో రాక్ సాల్ట్ యూజ్ చేసి మిక్స్ చేస్తున్నాం. సో ఇలా రొట్టె పిండిలాగా తయారు చేసుకోవాలి. సో రొట్టె పిండి రెడీ. సో ఇది రొట్టె పిండిలాగా కలుపుకున్నాం. సో నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ కాగినాక సో ఇలా చేత్తో చిన్న వంటలు చేసుకొని అరిచేతిలో కొంచెం ఆయిల్ పూసుకొని జస్ట్ వడల్లాగా, మసాలా వడలు తట్టుకుంటారు కదా అలా తట్టేసి గోల్చుకుంటారంటే సో యువర్ పొంగల్ వడలు రెడీ. సో ఇంకోటి వేస్తున్నాము. సో 2 కప్పులు పొంగల్ వేస్తే ఇంచుమించు 15-20 వడలు చేసుకోవచ్చండి. సో దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు చేసుకోవాలి. సో ఇట్ కెన్ బి సర్వ్డ్ హాట్ టు కిడ్స్ ఫర్ స్నాక్స్. చూడండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతుంది. ఓకే, అప్పుడప్పుడు తిప్పుకుంటా రెడీ చేసుకోండి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. సో టేక్ ఇట్ ఇంటూ ఏ టిష్యూ పేపర్. సో ఒక చిన్న చేసామంటే అది మా రాజు కోసం. మా రాజు ఎవరో తెలుసు కదా, మా ర్యాబిట్. తనకు కూడా చాలా ఇష్టం. సో తన కోసం ఒక చిన్న చేసాను. సో ఇప్పుడు మా పాపకి ఇవ్వబోతున్నాను. సో మిల్లెట్ వడ రెడీ. టేస్ట్ చూసి చెప్పు దూడి ఎట్లుందో. బాగుందా? సూపర్. అంతే అండి. ఇప్పుడు మా రాజుని పిలుస్తున్నాను వడ తినేకి. ఇదిగోండి బుల్లి వడ వాడి కోసం. మా రాజు వడ తినేస్తున్నాడు. వాడికి కూడా ఫేవరెట్. బాగుందా రాజు? ఇప్పుడు పళ్ళెం రొట్టి చేసేది చూపిస్తాను. సో ఇలాంటి రొట్టె పెనాలు దొరుకుతాయండి. తెచ్చుకొని ఆయిల్ అప్లై చేసి చిన్న ఉంటలాగా చేసుకొని సేమ్ పిండే వడలు చేసాం కదా అలాగే రొట్టి తట్టాలి ఇట్లా. సో పొంగల్ రొట్లు ఇలా తట్టుకొని కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అవుతానే తినేయచ్చు. సో ఇప్పుడు తడతా ఉన్నాం.
సో కొంచెం ఆయిల్ చేతికి అంటుకొని తట్టినారంటే చేతికి అతుక్కోకుండా వస్తుంది. ఎంత పలచగా తట్టుకుంటే అంత క్రిస్పీగా వస్తుందండి. కొంచెం పలచగా తట్టుకోండి ఇట్లా. సో ఇప్పుడు స్టవ్ పైన పెట్టి రొట్టి కాలుస్తాను. కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక లిడ్ మూసారనుకో ఫాస్ట్గా రోస్ట్గా కాలుతుంది. 2 minutes అయింది. లెట్స్ సీ. కొంచెం బ్రౌన్ అయింది, ఇంకా కొంచెం కాలాలి. అయినాక సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయింది. సో ఇప్పుడు తిప్పిస్తున్నాను. సో విత్ దిస్ యువర్ పొంగల్ రొట్లు రెడీ. సో ఈరోజు మీరు మొత్తం 3 రకాల వంటకాలు నేర్చుకున్నారు. మిల్లెట్ ఇన్స్టెంట్ పొంగల్, ఆ పొంగల్తో సాయంకాలము వడలు రొట్లు చేయడం. సో ఎంజాయ్ ఫ్రెండ్స్. Go to your nearest Millet House Malt Cafe franchisee, get all the products and enjoy millets. Tasty millets. So it's almost roast అయింది. సో ఇప్పుడు తీసేసుకోవచ్చు. సో సర్వ్ ఇట్ హాట్ విత్ టమాటో సాస్. బాయ్ అండి.